హలో అండి, వెల్కమ్ టు మా ఇంటి రుచులు ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మజ్జిగ పులుసు ఎలా చేయాలో చూపిస్తాను. దానికి కావాల్సిన పదార్థాలు: సొరకాయ, అల్లం, పచ్చిమిర్చి, టమాటా, పచ్చి కొబ్బరి, కొంచెం 5 నుంచి 10 వరకు మిరియాలు, కొత్తిమీర, కరివేపాకు, శనగపిండి, పోపు గింజలు, నూనె. ఫస్ట్ మనం ఈ కూరగాయలని వాటిని చక్కగా తరుక్కొని అల్లం, పచ్చిమిర్చి, కొబ్బరి, మిరియాలు కలిపి పేస్ట్ చేసుకోవాలండి. ఈ మజ్జిగ పులుసుకి కావాల్సిన ముఖ్యమైన ఇంగ్రీడియంట్ పుల్ల మజ్జిగ అండి. ఇది పుల్ల మజ్జిగ. సొరకాయ మొత్తం వేయనవసరం లేదు. నేను కాస్త తీసుకుంటున్నాను ముక్కలు. నేను 4 సరిపడకు పెడుతున్నాను. సో ఇది తీసుకొని దీన్ని ముక్కలుగా దొరుకుకోవాలి. ఇలా తరుక్కొని పెట్టుకోవాలి. ఇప్పుడు అల్లం, పచ్చిమిర్చి, కొబ్బరి, మిరియాలు కలిపి మిక్సీ వేసుకోవాలండి. ఇదిగోండి, ఈ పచ్చిమిర్చి ఇలా మిక్స్ చేసుకొని ఇది కూడా సన్నగా ముక్కలుగా చేసుకొని మిక్సీ వేసుకోవాలండి. మిరియాలు, అల్లము, పచ్చిమిర్చి, మిరియాలు ఇదిగోండి అన్నీ వేస్తున్నాను. అన్నీ కలిపి మిక్సీ వేయాలన్నమాట. ఇదిగోండి అల్లం, పచ్చిమిర్చి పేస్ట్ చేశాను. పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత పొయ్యి మీదకి ఒక గిన్నె తీసుకొని గిన్నె పెట్టుకొని దానిలోకి పోపుకి సరిపడా నూనె వేసుకోవాలి. నేను ఒక 2 స్పూన్ల ఆయిల్ తీసుకున్నాను. తీసుకొని నూనె కొంచెం కాగిన తర్వాత పోపు వేసుకోవాలి. నూనె కాగిందండి. ఇప్పుడు నూనె కాగిన తర్వాత పోపు గింజలు వేసుకోవాలి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి తీసుకొని పక్కన పెట్టుకున్నాను నేను. అవి వేసేసుకోవాలి. తిప్పుకోవడం ఉంటుంది. దీనిలోకి కొంచెం ఇంగు వేసుకోవాలండి. ఇదిగోండి నేను కొంచెం చిటికెడు ఇంగు వేసుకుంటున్నా. ఇంగు దేనికైనా సరే అండి బాగా రుచి వస్తుంది. ఇంగు వేసుకొని ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న సొరకాయ, టమాటా ముక్కలు వేసుకోవాలి. సొరకాయ, టమాటా ముక్కలు వేసుకున్నాం. కావాలంటే మీరు దీనిలోకి క్యారెట్ కూడా వేసుకోవచ్చు. ఇవి కొంచెం సేపు ఈ నూనెలో బాగా మగ్గనియాలన్నమాట. దీనికి మూత పెట్టేస్తే బాగా మగ్గుతాయి తొందరగా. ఇలా 2 నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాత చూసి బాగా తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత దీనిలో కొంచెం పసుపు, ఇలా 2 నిమిషాలు మగ్గనిచ్చేసిన తర్వాత మూత తీసుకొని బాగా కలపాలి. ముక్కలు పట్టడానికి కొంచెం ఉప్పు వేస్తున్నాండి. లైట్గా ఉప్పు వేసేసుకొని మళ్ళీ ఇంకొకసారి ఒక 2 నిమిషాలు మగ్గనియాలి. మగ్గిన తర్వాత తీసి కలిపి దానిలో మనం పేస్ట్ చేసి పెట్టుకున్న అల్లం, పచ్చిమిర్చి పేస్ట్ వేసి బాగా నీళ్లు పోసి మరగనియాలండి. 1 స్పూన్ అల్లం, పచ్చిమిర్చి పేస్ట్. దీనికి ఇప్పుడు 1 గ్లాసు నీళ్లు పోసాను. గ్లాస్ నీళ్లు పోసి బాగా మరగనియాలన్నమాట. ఆ కూర ముక్కలు మరిగే లోపల దీనిలో కొంచెం పచ్చి కొబ్బరి తీసుకొని శనగపిండి ఒక 2 స్పూన్లు వేసుకోవాలి. అదిను మన పుల్ల మజ్జిగ, మెయిన్ మజ్జిగ పులుసుకు ముఖ్యమైన ఇంగ్రీడియంట్ మజ్జిగ కదండి. ఆ మజ్జిగ, ఈ పుల్ల మజ్జిగ, కొంచెం పుల్ల మజ్జిగ వేసుకొని మిక్సీ వేసుకోవాలి మెత్తగా మెదిగేలాగా. ఇప్పుడు ఆ మిక్సీ వేసుకున్న మిశ్రమాన్ని ఈ ముక్కలు ఉడికిన తర్వాత దీనిలో వేసుకోవాలండి. ఈ ముక్కలు బాగా ఉడికిపోయినాయి. సో మనం పచ్చి కొబ్బరి, శనగపిండి, పుల్ల మజ్జిగ, పుల్ల పెరుగు అన్నీ కలిపి మిక్సీ వేసుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని దీనిలో వేయాలి అన్నమాట.
నెమ్మదిగా వేసి ఇంకా నీళ్ళు పడతాయి. నేను కొంచెం మజ్జిగ పోస్తాను. మనము మిక్సీ వేసుకున్న మిశ్రమాన్ని దీనిలో కలిపాం కదా, దానికి పక్కన పెట్టుకున్న ఈ పుల్ల మజ్జిగ వేసి ఒక తెల్లుడు తెల్లనియాలండి. బాగా తెల్లిన తర్వాత ఒక్కసారి మరగనిస్తే హైలో పెట్టి ఒక్క తెల్లుడు రానిచ్చి పొయ్యి ఆపేసుకోవాలి. ఇదిగోండి ఇట్లా ఒక్కసారి తెల్లనిచ్చి దీనిలోకి ఇలా తెల్లేటప్పుడు కరివేపాకు కొత్తిమీర వేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ముందుగా మనం కడిగి తరిగి పెట్టుకున్న కరివేపాకును కొత్తిమీర వేసి బాగా కలుపుతున్నాను. కావాలంటే పైనుంచి నెయ్యితో జస్ట్ ఆవాలు జీలకర్రతో పోపేసుకోవచ్చు. నెయ్యితో పోపేస్తే మజ్జిగ పులుసు చాలా టేస్ట్ ఉంటుందండి. నేను లాస్ట్కి కూడా ఇంకొకసారి లైట్గా పోపేస్తాను. ఎప్పుడు కూడా చాలా రుచిగా ఉంటుంది. కాకపోతే నెయ్యితో వేస్తాను. నెయ్యితో వేస్తేనే దానికి బాగా మంచి రుచి అన్నమాట. మజ్జిగ పులుసు ఇలా తెల్లిన తర్వాత పైనుంచి నెయ్యితో పోపేసుకోవాలండి. నేను పోపు కొంచెం ఒక స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి కరిగిన తర్వాత దానిలో జస్ట్ ఆవాలు జీలకర్ర వేస్తానండి. అంతే, వేస్తే చాలా బాగుంటుంది. నెయ్యి మరిగిన తర్వాత దీనిలోకి ఆవాలు జీలకర్ర వేసుకొని ఆ పోపు దాల్లో వేస్తే చాలా టేస్ట్ ఉంటుందండి. దింపే ముందర ఈ విధంగా ఆవాలు జీలకర్ర కొంచెం ఎండుమిరపకాయ ఒకటి కావాలి అనుకుంటే మళ్ళీ కరివేపాకు కూడా వేసుకోవచ్చు. వేసేసి దీనిలో పోపు పెట్టేయటమండి. ఎంతో రుచికరమైన మజ్జిగ పులుసు రెడీ. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. పిల్లలకి ఎంతో నచ్చుతుంది, అందరికీ బాగా నచ్చుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.